హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఈరోజు సృష్టించాడో తెలుసా? విశ్వం దేవుడు నిన్ను ఎంచుకున్నాడని నిరూపించే 6 అద్భుత కారణాలు ఇప్పుడు నీవు తెలుసుకోబోతున్నావు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ ఆఖరిలో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మిత్రమా, నిన్ను సృష్టించే ముందు నిన్ను ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాలని దృష్టితో నిర్ణయించుకున్నాడు భగవంతుడు. అంటే ఈ భూమిపై నువ్వు నిర్వహించాల్సిన పనులు ముందుగానే నియమించేశాడు. అందుకు దేవుడు ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏమీ జరగదు. ఆయన ఆజ్ఞతో నువ్వు చేయాల్సిన కార్యాలను చూపడానికి, చేయించడానికి ఎన్నో సంకేతాలు నీకు అందిస్తాడు. నువ్వు చాలా ప్రత్యేకమని నిరూపించడానికి పలు విధాలుగా నిన్ను ప్రేరేపిస్తాడు. నీ మీద ప్రత్యేకంగా కృప కూడా ఉంటుంది, అభిమానం ఉంటుంది. అయితే సృష్టిలో, విశ్వంలో కొన్ని కార్యాలకు నిన్నే సెలెక్ట్ చేశారని చెప్పడానికి కొన్ని సింటమ్స్, కొన్ని సిగ్నల్స్ కూడా ఉంటాయి. అందులో మొదటిది, ప్రపంచంలో ఏ పని చేస్తున్నా పుణ్యకార్యాలకు కావలసిన సమయాన్ని నువ్వు కేటాయిస్తావు. అంటే అవసరంలో ఉన్న వారికి ఆదుకోవడం, ఆకలి తీర్చడం, ఆపదలో ఉన్న వారికి, మనుషులకు, జంతువులను ఆదుకోవడం, అవసరంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు, ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలు అందించడం, ఇవన్నీ ఇలాంటి లక్షణాలన్నీ కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడు ఎంచుకున్న వ్యక్తి, విశ్వం ఎంచుకున్న వ్యక్తి. ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే దేవుడిలా వచ్చి కాపాడతాడని అంటారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాని పని, అందరూ చేయలేరు. కేవలం కొంతమంది మాత్రమే ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇతరుల కోసం సహాయపడతారు. నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి. ఎటువంటి ఫలితాలను ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తాడు. ఇలాంటి వారిని భగవంతుడు ఎంచుకున్న వ్యక్తిగా భావించాలి. ఇక రెండవ సంకేతం, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగి ఉండటం. ఇటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడున్నా, ఎలాంటి సందర్భం ఎదురవుతున్నా ముందుగానే లెక్క కట్టి ఊహించేస్తారు. ఇతరులకు చెబుతూ ఉంటారు. అది పాటించేవారు కొందరైతే వాటిని కొట్టిపడేసేవారు మరికొందరు. అయినా వీరు చెప్పింది అక్షర సత్యంగా మారి ప్రపంచానికి ఒక సూచనగా నిలుస్తుంది. ఏదో ఒక అద్భుత శక్తి వీరి ద్వారా సంకేతాలను ప్రపంచానికి పంపుతూ ఉంటుంది. వీరు ఇచ్చే సూచనలు, చూపించే మార్గాలు వీరి అంతరాత్మ ద్వారా వస్తాయి. అందుకే ఇలాంటి వారు విశ్వం తమని ఎంచుకున్నట్లుగా భావించాలి. ఇక మూడవ సంకేతం, వివిధ రకాలుగా సాధువులు కనిపించడం. కలలో సాధువులు, మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. వీరే రావాలని నియమం లేదు. మహాపురుషులు ఎవరైనా రావచ్చు. అలౌకిక శక్తులు ఉన్న వ్యక్తులు ఈ కల్లో వస్తే నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. భగవంతుడికి సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం లేదా వినిపించడం, అంటే నెమలి పింఛం దొరకడం, ఉదయాన్నే గుడి గంటల శబ్దం వినిపించడం, ఎప్పుడు నీతో ఎవరో ఒకరు ఉన్నట్లు అనిపించడం, జీవితానికి కావలసిన ప్రతి అడుగులో ఎవరో నీకు సహాయపడుతున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ కూడా భగవంతుడు నిన్ను తన వైపు చేరువ చేస్తున్న సంకేతాలు. అటువంటి సమయంలో నువ్వు చాలా ధైర్యవంతుడివని, పిరికివాడివి కాదని నీకే అర్థమవుతూ ఉంటుంది. సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వే అనిపిస్తావు. ఇక నాలుగవది, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో పాటు చెడు కోరికలు కూడా తగ్గిపోతాయి. ఈ లక్షణం కొంతమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండటం లేదా పూర్తిగా నశించడమో జరుగుతుంది. ఇవన్నీ మన నుంచి ఒక్కసారిగా తొలగిపోవు. అవి కొద్ది కొద్దిగా నెమ్మదిగా దూరం అవుతూ ఉంటాయి. ఒక్కోసారి నీకు ధనం కావాలనిపిస్తుంది, ఆశ కలుగుతుంది, కోపం వస్తుంది. కానీ దాన్ని నువ్వు నియంత్రించుకోగల సామర్థ్యం నీకుంటుంది. కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు నీకు కలుగుతుంది. ఇటువంటి భావాలు కలగడం చాలా సహజం. అవి రావడం, రాకపోవడం మన చేతుల్లో ఉండదు. వాటిని కంట్రోల్ చేసుకునే పద్ధతిని మనకు తెలుస్తుంది. దేవుడు నిన్ను ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకున్నాడని అర్థం. నీపై దేవుడు కృప అపారంగా ఉందని ఈ గొప్ప సంకేతం. ఇక ఐదవది, నీ మనసులో ఎప్పుడూ భగవంతుడి ఆలోచనే కలగడం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో భగవంతుడి నామస్మరణ చాలా కొద్ది మాత్రమే చేస్తూ ఉంటారు. మనకు దొరికే ప్రతి అవకాశం భగవంతుడి వల్లనే అని భావించు. తనకు దక్కింది భగవంతుడికి సమర్పించడం అనేది ఉత్తమమైన లక్షణం. ఆ లక్షణాలు నీలో ఉంటే భగవంతుడు నిన్ను ఎంచుకున్నట్లుగా భావించాలి. నువ్వు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తి అయినా
నువ్వు చేసే పనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోకుండా వదిలేయకూడదు. చేస్తున్న పని మానేసి రోజంతా ఏదో ఆలోచిస్తూ ఉండకూడదు. చేస్తున్న పనిని సంతోషంగా చేయాలి, అందంగా చేయాలి, పరిపూర్ణతతో చేయాలి. నువ్వు నీ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్ముడి సేవకు కొంత సమయాన్ని కేటాయిస్తావు. ఆ సమయంలోనే పరిపూర్ణంగా భగవంతుణ్ణి సేవిస్తావు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్దిసేపు భగవంతుణ్ణి జపించడం సమయాన్ని కేటాయిస్తావు. ఆ ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపైనా సమయం గడుపుతావు. ఆ అనుభూతిని నువ్వే స్వయంగా పొందుతావు. నా నామాన్ని ఎప్పుడూ వినకుండా ఏ పని చేసినా భగవంతుణ్ణి స్మరిస్తావు. ఇలా ఉంటే కనుక నిన్ను భగవంతుడు ఎంచుకున్నట్లే, విశ్వం నిన్ను ఎంపిక చేసినట్లే. ఇక 6వది అద్భుతమైన సువాసన అనుభవించడం. నీ చుట్టూ ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఏదో సుగంధాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా, నీ చుట్టూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటావు. మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉండేలా, ఆ మాటలు చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇది అందరికీ సాధ్యం కాని విషయం. కేవలం దేవుడు ఎంచుకున్న, ఈ విశ్వం ఎంచుకున్న వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికి మాత్రమే ఉండే లక్షణం. బ్రహ్మముహూర్తంలో కళ్ళు తెరవడం అంటే నిద్రలేవడం ఇలాంటి సంకేతమే. రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా ప్రతి ఉదయము 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నిద్ర మెలకు వస్తుంది. ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. దేవతామూర్తులు తిరిగే సమయం అది. ఆ సమయంలో లేచి ప్రాణాయామం చేయడం, మెడిటేషన్ లాంటివి చేయడం, లోక కళ్యాణం కోసం భగవంతుని ప్రార్థించడం, నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, ఇవన్నీ కూడా భగవంతుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని చెప్పడానికి సంకేతాలు. నిన్ను కూడా ఏదో ఒక ప్రత్యేకమైన విధి కోసం భగవంతుడు ఎంచుకోవాలంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మంచి కార్యక్రమాలను నాంది పలకాలి. జీవితంలో జరిగే ప్రతి పరిణామం భగవంతుని చిత్ర ప్రకారమే జరుగుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ భగవంతుని కృపయే అని నమ్మవారు చాలామంది ఉంటారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఏ పని చేసినా తమ గమ్యాన్ని, అలాగే తన ఉనికిని మర్చిపోకుండా భగవంతుడు ఏదో సూచిస్తున్నాడు అన్న భావనతో ఉండి దానివైపు అడుగులు వేస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకుంటారు. ప్రతి కదలిక విశ్వం కృప వలనే, భగవంతుని కృప వలనే అని నమ్మి లోక కళ్యాణం లేదా నిస్వార్థంగా చేసే సేవ కోసం జీవితాన్ని వినియోగిస్తారు. సంసారిక సుఖాన్ని అనుభవిస్తూ కూడా వారి మనసులో ఆ లక్ష్యం మాయం కాదు. ఎప్పుడూ మనసు మేల్కొల్పుతూ ఆ లక్ష్యం వైపు పరుగు తీయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం పలు విధాలుగా మార్గాలను ఇస్తుంది. ఆ మార్గాలలో ఎన్నో ప్రయాణాలు ఎదురైనా చివరికి తన లక్ష్యాన్ని చేరుకోవడం అందరికీ సాధ్యం కాని పని. కేవలం ఎంచుకోబడ్డ వ్యక్తులు మాత్రమే ఈ కార్యక్రమాలను అధిగమించగలరు. పరిపూర్ణ భగవంతుడిని నమ్మి ఇచ్చిన కార్యాన్ని నెరవేరుస్తారు. అలా భగవంతుడికి ఇచ్చిన విధిని తెలుసుకొని కర్తవ్యాన్ని నమ్మి నిర్వర్తిస్తారు. వారు భగవంతునికే కాదు ప్రపంచానికి కూడా చాలా మక్కువ కలిగిన వారు. ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా అలాంటి వారిని ఈ ప్రపంచంలో ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది. నీకు కూడా వీటిలో ఏ సంకేతమైనా కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగనికి మీకు ఇందులో కొన్ని లక్షణాలు ఉన్నా సరే విశ్వం నిన్ను ఎంచుకున్నట్టే. ఈ యొక్క భగవంతుడు నిన్ను ఎంచుకున్న ఒక వ్యక్తిగా భావించి నీ జీవితం ఇక మంచిగా ఉంటుంది. మీరు సాధారణమైన వారు కాదు, మీరు ఏదైనా సాధించగల సమర్థులు అని తెలుసుకోండి. విన్నారు కదా అండి. ఎప్పుడు కూడా మనం మన శక్తిని నమ్ముకుంటూ ఉంటాం. అలాగే మన చుట్టూ ఉన్న ఈ విశ్వశక్తి మీద నమ్మకం అనేది కుదిరినప్పుడు విశ్వం భగవంతుడు మనకు అనుకూలమైన అవకాశాలు, పరిస్థితులు కల్పిస్తారు. ఇక మనం ఎప్పుడు కూడా చెప్పుకునే విధంగానే విశ్వానికి కృతజ్ఞతాభావంతో ఉండాలి. కాబట్టి మనకిచ్చిన ప్రతి దానికి కూడా, ఈ ఆహారానికి, మంచి భవిష్యత్తుకి, అవకాశాలకి, డబ్బు, ఇల్లు, మన సంతోషానికి అన్నిటికీ కూడా ఈ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా.